ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. NHRC నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ నాయకులు, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము. ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా. జోగి రమేష్ ఏమన్నాడు, ఊరికి చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా NDDB ల్యాబులు, NDRI ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు ఒకడు వచ్చి, బయటకు వచ్చి ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడొచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా, అరే నాయన నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది, దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత NDRI రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే.
చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు, ఒక 10% లోపు కానీ కొంత జంతుకు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు, కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది. అంటే చేసేది ఏమీ లేక కొంచెం సామెతలు వస్తాయి, అది నేను చెప్పకూడదు కూడా. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చదవండిరా బాబు అంటే దాన్ని లూప్ హోల్స్ ఎతికి చదివే పరిస్థితుల్లో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సిట్ రిపోర్ట్, అది సిబిఐ సిట్కి సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక సిబిఐ సిట్ ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, అదేవిధంగా సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్